ఏపీలో టీడీపీ శ్రేణుల దౌర్జన్య కండ కొనసాగుతూనే ఉంది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే టార్గెట్గా దాడులకు తెగబడుతున్నారు. భౌతిక దాడులు చేయడంతో పాటు ఇళ్లలో, దుకాణాల్లో ఫర్నిచర్ను ధ్వంసం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద శిలాఫలకాలను కూల్చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారు తప్ప టీడీపీ కార్యకర్తల అరాచకాలను అడ్డుకోవటం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. శనివారం అర్ధరాత్రి అజిత్ సింగ్ నగర్ లూనా సెంటర్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్త భాషకు చెందిన టైలరింగ్ షాపులపై దాడి చేశారు. టీడీపీ శ్రేణుల దాడిలో 2 టైలరింగ్ షాపులు ధ్వంసమయ్యాయి. టైలరింగ్ మిషన్లు, టీవీ, ఫర్నిచర్ ధ్వంసం చేశారు టీడీపీ కార్యకర్తలు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. టీడీపీ కార్యకర్త వేల్పుల విజయబాబుతో పాటు మరికొంతమంది వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారని పోలీసులు గుర్తించారు. 6గురిపై కేసు నమోదు చేశారు అజిత్ సింగ్ నగర్ పోలీసులు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో టీడీపీ జనసేన వేధింపులకు మరొకరు బలయ్యారు. పోలీసుల వేధింపులు తాళలేక గడ్డి ముందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రెంటపాళ్ల ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు చికిత్స పొందుతూ మృతి చెందాడు. తన కుమారుడు చావుకు టీడీపీ, జనసేన, పోలీసుల వేధింపులే కారణమని మృతుడి తండ్రి వెంకటేశ్వరరావు ఆరోపించారు. చాలా మంది టీడీపీ వాళ్ళు ఇంటి మీద పోయి గోల్ చేసిన సమయంలో మా పిల్లగాడికి ఇంటికాడ కూతురు ఫోన్ చేసి, డాడీ ఈ రకంగా మన ఇంటి మీదకి వచ్చారంటే ఆ ఒక్క మాట వినగానే సీఏ గారు ఎమ్మటే ఫోన్ తీసి లోన గల్లాలో వేసుకొని ఇక వాడికి ఏం తెలియకుండా వాడిని ఆడ కూర్చోబెట్టి వాడిని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి చెప్పిన మాట వినటం లేదని చెప్పని రౌడీ షీటర్ కింద కాల్ చేశానని చెప్పి ఈ రకమైనటువంటి టార్చర్ పెట్టి నా కొడుకు సావుకి కారకుడైనటువంటి ఈ సిఐని 24 గంటల లోపు గనక అరెస్ట్ చేయకపోతే మేము ఆందోళనకు దిగుతాము. నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గంలో టీడీపీ నాయకుల కవింపు చర్యలు ఆగడం లేదు. వైఎస్ఆర్సీపీ నేతలను టార్గెట్ గా చేసుకుని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కొలిమికుంట్ల మండలం కనకాద్రిపల్లెలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల ఇండ్లకు మంచినీటి కనెక్షన్ బంద్ చేశారు. ఇదేంటని అడిగిన వారితో గొడవలకు దిగారు. పోలీసులు, అధికార యంత్రాంగం కూడా టీడీపీ నేతల కవ్వింపు చర్యలను అడ్డుకోకుండా చోద్యం చూస్తున్నారు. దీంతో వారి తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో కొందరు వ్యక్తులు విధ్వంసం సృష్టించారు. జగనన్న నవరత్నాల నిలయంలో శిలాఫలకాలను, కొన్ని విగ్రహాలను ధ్వంసం చేశారు. జి కృష్ణ యాదవ్, ప్రవీణ్, దుర్గా ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలికి వెళ్లి పోలీసులు విచారణ చేపట్టారు.